అండ్ ఆర్తో కంబైన్ చేసి మల్టిపుల్ కండిషన్స్ని ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఓకే, లాస్ట్ వీడియోలో మనము ఇఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాము. ఎవరైనా ఇఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటే, ఎవరైతే వీడియో చూడని వాళ్ళు ఉంటే మీరు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు లింక్ ద్వారా మీరు చూడవచ్చు. ఈరోజు మనము ఇఫ్ అండ్ ఇఫ్ ఆర్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రజెంట్ డేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20 అండ్ పర్ఫార్మెన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 85. ఓకే, ఇక్కడ మనం ఏం చెక్ చేస్తున్నామంటే బోనస్ ఎలిజిబులా కాదా అని చెక్ చేస్తున్నాము. ఇఫ్ అండ్ ఫంక్షన్ అంటే రెండు కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే మనకు ఫైనల్ రిజల్ట్ ట్రూ వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఫైనల్ ఆన్సర్ ఫాల్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రజెంట్ డేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20 ఉండి పర్ఫార్మెన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 85. సో రెండు కండిషన్స్ మనం ఇచ్చిన దానికి ట్రూ ఉన్నాయి. సో మనకి బోనస్ అనేది ఎలిజిబుల్ వస్తుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ తీసుకుందాం. ఇఫ్ అండ్ ఫంక్షన్ కదా, అండ్. ఓకే, అండ్ లాజికల్ టెస్ట్ 1. లాజికల్ అంటే ఏ వాల్యూతో మనం తీసుకోవాలనుకున్నాం, ఫస్ట్ ప్రజెంట్ డేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20. ఓకే, లాజికల్ టెస్ట్ ఇక్కడ ప్రజెంట్ డేస్ తీసుకున్నాం, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20. ఓకే, లాజికల్ టెస్ట్ 2 ఏంటి, లాజికల్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఎబోవ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 85. ఓకే, పర్ఫార్మెన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 85. ఓకే, బ్రాకెట్ క్లోజ్, కామా, వాల్యూ ఇఫ్ ట్రూ. రెండు కండిషన్స్ ట్రూ అయితే మనకి ఏం రావాలి, బోనస్ ఎలిజిబుల్ రావాలి. సో డబల్ కొటేషన్స్ ఎలిజిబుల్, డబల్ కొటేషన్స్, కామా, వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఒకవేళ రెండు కండిషన్స్ ట్రూ కాకపోతే మనకేం కావాలి, నాట్ ఎలిజిబుల్. ఓకే, నాట్ ఎలిజిబుల్, డబల్ కొటేషన్స్, ఎంటర్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇఫ్ అండ్ ఫంక్షన్లో ప్రజెంట్ డేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు నేమ్ రవి, ప్రజెంట్ డేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20 అండ్ పర్ఫార్మెన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 85 ఉంది. సో రెండు కండిషన్స్ మనకి ట్రూ అయ్యాయి కాబట్టి మనకి ఇక్కడ ఫైనల్ రిజల్ట్ ట్రూ అయింది. ఇక్కడ ప్రజెంట్ డేస్ ఇక్కడ బిలో 20 ఉంది. ఓకే, బిలో 20 18 ఉంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ 85 ఉంది. సో ఇక్కడ నాట్ ఎలిజిబుల్ వచ్చింది. సో ఒక కండిషన్ మాత్రం ఇక్కడ ఫాల్స్ ఉంది. ఓకే, సో అందుకే మనకు నాట్ ఎలిజిబుల్ వచ్చింది. ఇప్పుడు మనం ఇఫ్ అండ్ గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ అండ్ ఫంక్షన్లో మనం ఏం చేస్తాం, రెండు కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే మనకి ఆన్సర్ ట్రూ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఇఫ్ ఆర్ ఫంక్షన్లో ఆర్ లేదా ఇప్పుడు సిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు. ఓకే, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఉంటే మనకు మెట్రో స్టేషన్, మెట్రో కేటగిరీ కిందకి వస్తుంది. లేదు అంటే నాన్ మెట్రో కేటగిరీ కిందకి వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఇఫ్ ఆర్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఇఫ్ ఓపెన్ ద బ్రాకెట్ లాజికల్ టెస్ట్. ఓకే, ఆర్ యూజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇఫ్ ఆర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. లాజికల్ టెస్ట్ 1 కామా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమన్నారు, హైదరాబాద్ లేదా బెంగళూరు ఉంటే మనకు మెట్రో రావాలి. ఓకే, హైదరాబాద్ కామా ఈజ్ ఈక్వల్ టు బెంగళూరు. ఓకే, బ్రాకెట్ క్లోజ్, కామా ఇక్కడ ఏమంటున్నాడు, వాల్యూ ఇఫ్ ట్రూ బెంగళూరు లేదా హైదరాబాద్ ఉంటే మనకు మెట్రో రావాలి. ఓకే, కామా లేదు అంటే నాన్ మెట్రో. ఓకే, డబల్ కొటేషన్స్, ఎంటర్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమొచ్చింది, హైదరాబాద్ ఉంది కాబట్టి మెట్రో వచ్చింది, చెన్నై ఉంది కాబట్టి నాన్ మెట్రో, బెంగళూరు ఉంది కాబట్టి మెట్రో. మన ఈ ఆర్ కండిషన్లో ఒక కండిషన్ ట్రూ అయిన వస్తే మనకు ఫైనల్ రిజల్ట్ ట్రూ అవుతుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్ ఆర్ బెంగళూరు, ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఇక్కడ మెట్రో వచ్చింది. సో చెన్నై మనకి లేదు, మన కండిషన్లో లేదు కాబట్టి నాన్ మెట్రో వచ్చింది. బెంగళూరు మనము కండిషన్లో ఇచ్చాము కాబట్టి మెట్రో వచ్చింది. సో హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము ఎక్స్ లుకప్ గురించి పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాం.